Hi guys, welcome back to my channel. Today we have to discuss about change control processes in pharmaceutical industry. ఈ రోజు మనం ఓన్లీ డెఫినేషన్ మాత్రమే మాట్లాడుకుందాం. అంటే ఇందులో కొంచెం వివరంగా చెప్పుకుందాం డీప్గా. ఈ ఫార్మా కంపెనీలో చేంజ్ కంట్రోల్ అనేది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో ఉంటుంది. డెఫినేషన్ చూసినట్టయితే మనకి ఏ ఫార్మల్ సిస్టమ్ by which qualified representative of appropriate disciplines review proposed or actual changes that might affect the validated status of facility, systems, equipments or process. ఇక్కడ మనం డీప్గా మాట్లాడుకోవాలనుకుంటే ఫార్మల్ సిస్టమ్ అన్నారు కదా. అసలు ఫార్మల్ అంటే ఏంటి అంటే ఫార్మల్ మీన్స్ ఇట్ మస్ట్ బి అఫీషియల్, రిటర్న్ అండ్ కంట్రోల్డ్. అంటే ఫార్మల్ అంటే ఏదో జస్ట్ మనం క్యాజువల్గా యూజ్ చేసుకునే డాక్యుమెంట్ కాదు, ఏదో మనం వెర్బల్గా ఇంగ్లీష్ మాట్లాడుకునే విధంగా కాదు. అంటే ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్, ఇది ఒక అప్రూవ్డ్ అంటే కంట్రోల్డ్ డాక్యుమెంట్ అని అర్థం. అది ఫార్మల్ అంటే అది. సిస్టమ్ అంటే తెలిసిందే మనకి, యాక్చువల్ ఏదో ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ అంటాం, లేదంటే సిస్టమ్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ స్టెప్స్, ప్రొసీజర్స్ టు ఫాలో. ఇక్కడ క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్ అంటున్నారు కదా, బై విచ్ అంటే ఇప్పుడు బై విచ్ క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్. క్వాలిఫైడ్ అంటే ఎవరైతే ఆ పర్సన్కి ట్రైనింగ్ తీసుకున్నారు, అంటే చేంజ్ కంట్రోల్ మీద ఎవరైతే అవగాహన ఉందో, అవగాహన అంటే నాలెడ్జ్, ఎవరైతే నాలెడ్జ్ ఉందో ప్లస్ ట్రైనింగ్ అయ్యారో ఆ చేంజ్ కంట్రోల్ దాని మీద, అలాంటి వ్యక్తిని మనం క్వాలిఫైడ్ పర్సన్ మాత్రమే అంటాము. రిప్రజెంటేటివ్ అంటే ఏంటి మనకి ఇక్కడ? రిప్రజెంటేటివ్ మీన్స్ ఏ పర్సన్ అసైన్డ్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎవడో ప్రొడక్షన్ తీసుకొచ్చి, లేదంటే క్యూఏలోనే ఎవరో ఇప్పుడు సపోజ్ వేరే హ్యాండిల్ చేస్తున్నారు, ఒక వ్యాలిడేషన్ యాక్టివిటీ చేస్తున్నారు, సడన్గా తీసుకొచ్చి చేంజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో పడి సరే బాబు నువ్వు ఇది చూసుకోరంటే లేదు కదా. ఆ పర్సన్ దాని మీద ట్రైనింగ్ అయ్యారా లేదా, ఆ పర్సన్కి దాని మీద నాలెడ్జ్ అనేది ఉందా లేదా, అలాంటి వ్యక్తి మాత్రమే అర్హులు. అందుకనే క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్ అంటాము. సో అదనమాట. ఆఫ్ అప్రాప్రియేట్ డిసిప్లిన్స్ అన్నారు కదా, చూసారా? అప్రాప్రియేట్ డిసిప్లిన్స్. ఇప్పుడు అప్రాప్రియేట్ అనేది కొంచెం కదా, ఈ డిసిప్లిన్స్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అంటే ఇందులో క్యూఏ, క్యూసి, ప్రొడక్షన్, ఇంజనీరింగ్, ఈహెచ్ఎస్, రెగ్యులేటరీ, ఇలాంటి రకరకాల డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే ఒక చేంజ్ కంట్రోల్లో మనకి క్రాస్ ఫంక్షనల్ టీమ్ అనే పేరు మీరు వినే ఉంటారు కదా. సో క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అంటే రిలవెంట్ డిపార్ట్మెంట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటారు చేంజ్ కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు ఒక చేంజ్ జరిగిందంటే అది నీకు నాకు మధ్యన మాత్రమే కాదు, ప్లాంట్తో ఇన్బిల్ట్ ప్లాంట్ హెడ్తో సహా మొత్తం అంతా తెలియాలి. ఈ చేంజ్ అసలు చేంజ్ ఏం జరుగుతుంది, ఏంటి, దీనివల్ల ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా లేదా, ఇంపాక్ట్ని బేస్ చేసుకొని రిస్క్ అసెస్మెంట్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ చేసుకుంటుంటారు. అందుకనే ప్లాంట్లో ఏ ఒక్క చేంజ్ జరిగినా కానీ రిలవెంట్ డిపార్ట్మెంట్స్కి ప్రతి ఒక్కరికి తెలియాలి. సో అందుకనే అప్రాప్రియేట్ డిసిప్లిన్స్ అండ్ డిసిప్లిన్స్ అంటే ఏమీ లేదు ఇక్కడ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని అంటాం. అంటే మనకి ఎలాగో ఫార్మల్ తెలిసిందే కదా, క్యూఏ, క్యూసి, ప్రొడక్షన్, ఇంజనీరింగ్, ఇలా అనమాట. సో పీపుల్ ఫ్రమ్ ద రిలవెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్. అంటే పేరు ఒకేలా కొంచెం కష్టంగా ఉంటుంది. అప్రాప్రియేట్ డిసిప్లిన్స్ అంటే మీరు రిలవెంట్ డిపార్ట్మెంట్స్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి డెఫినేషన్లో. సో వీళ్ళు ఏం చేస్తారు, రివ్యూ చేస్తారు. రివ్యూ మనకి ఇక్కడ డెఫినేషన్లో చూసుకున్నట్టయితే మీరు క్లియర్గా చూసారు కదా, ఏ ఫార్మల్ సిస్టమ్ బై విచ్ ఏ క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అప్రాప్రియేట్ డిసిప్లిన్స్ రివ్యూ. రివ్యూ అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే మీన్స్ బై దే చెక్, డిస్కస్ అండ్ అప్రాప్రియేట్ రిజెక్ట్ ద చేంజ్. అంటే వీళ్ళందరూ చెక్ చేసి అసలు ఈ చేంజ్ వల్ల ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా లేదా, ఈ డిస్కషన్స్ పెట్టుకొని అప్పుడు ఈ చేంజ్ అనేది అప్రూవల్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ చేంజ్ కంట్రోల్, ఆ ప్రపోజ్డ్ చేంజ్ని రివ్యూ చేసి దాని మీద బేస్ అయి ఉంటుంది, ఇది రిజెక్ట్ చేసుకోవాలా, అప్రూవ్ చేసుకోవాలా అని చెప్పేసి. సో అదనమాట ప్రపోజ్డ్ ఆర్ యాక్చువల్ చేంజెస్. ప్రపోజ్డ్ చేంజ్ అంటే మనకి తెలిసిందే, ప్లాన్డ్ ప్రకారంగా వెళ్ళేదంతా ప్రపోజ్డ్ చేంజ్ అంట. అంటే ఫ్యూచర్ పర్పస్ అనుకోండి, ఎగ్జాంపుల్గా ఏ ప్లాన్డ్ ఫ్యూచర్ చేంజ్ అనుకోవచ్చు. ఇలాగా అంటే ఒక పంప్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, అంటే ఇది మనకి ఇంకా ప్రెసెంట్ జరుగుతున్న దాంట్లో అయితే లేదు, ఫ్యూచర్ దాని మీద బేస్ అయి ఉంటుంది. సో అలాగా యాక్చువల్ చేంజెస్
యాక్చువల్ చేంజెస్ అంటే ప్రస్తుతం అనుకోండి. ఈ చేంజ్ ఆల్రెడీ మేడ్. సమ్‌టైమ్స్ మిస్టేకెన్‌లీ ఆర్ అర్జెంట్‌లీ కొన్ని కొన్ని సమయంలో అర్జెంట్‌గా చేంజ్ చేయాల్సినవి ఉంటాయి. లేదనుకుంటే ఒక చేంజ్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అలాంటి వాటిని మనం యాక్చువల్ చేంజెస్ అంటాం. ఇలాంటి ఈ ప్రపోజ్డ్ ఆర్ యాక్చువల్ చేంజెస్ ఉన్నాయి చూసావా? దట్ మైట్ ఎఫెక్ట్ అంటే మీన్స్ చేంజెస్ దట్ కుడ్ హావ్ యాన్ ఇంపాక్ట్. అంటే ఎయిదర్ ఇట్ ఈస్ పాజిటివ్‌లీ ఆర్ నెగెటివ్‌లీ ఏదైనా గాని మనకి ఉండొచ్చనమాట. అంటే ఈ ప్రపోజ్డ్ ఆర్ యాక్చువల్ చేంజెస్ ఉన్నాయి చూసావా? ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది చూపిస్తదనమాట. అంటే మరి దాని మీదే కదా బేస్ అయి ఉంటది. ఒకవేళ ఎఫెక్ట్ అనేది ఉందనుకో, దానికి సంబంధించిన రిస్క్ అసెస్‌మెంట్స్, ఆ ఇంపాక్ట్‌ని బేస్ చేసుకొని ఆ రిస్క్ అసెస్‌మెంట్స్ గాని, ఆ రిస్క్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత రిస్క్ అనాలిసిస్, రిస్క్ ఇవాల్యుయేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ చేసుకోవాలా? వద్దా? అని చెప్పేసి ఉంటదని. అందుకనే దట్ మైట్ ఎఫెక్ట్. దేని మీద? ద వాలిడేటెడ్ స్టేటస్. వాలిడేటెడ్ స్టేటస్ అంటే ఏంటక్కడ? మీన్స్ ద సిస్టమ్ ఆర్ ప్రాసెస్ ఆర్ ఎక్విప్‌మెంట్ ఈస్ ప్రూవెన్ టు కన్సిస్టెంట్‌లీ వర్క్ కరెక్ట్‌లీ. అంటే ఒక యాక్చువల్‌గా వాలిడేషన్ చేసేదే మనమైతే ఒక కన్సిస్టెన్సీ కోసం చేస్తాము. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్‌గా ఒక 3 ట్రయల్స్ చేసుకొని, ఈ 3 ట్రయల్స్‌ని బేస్ చేసుకొనే కదా! ఎన్ని బ్యా బ్యాచెస్ వేసినా గాని ఒక కన్సిస్టెన్సీ, ఒక క్రమబద్ధంగా ఉంటది అని చెప్పడానికి వాలిడేటెడ్ స్టేటస్ అంటాం. ఇక్కడ కూడా అంతే. ఒక చేంజ్ జరిగిందనుకో, ఆ చేంజ్ అనేది చేసిన తర్వాత ఒక కన్సిస్టెన్సీగా ఉంటుందా లేదా మన వర్క్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో, అందుకనే ఈ దట్ మైట్ ఎఫెక్ట్ ద వాలిడేటెడ్ స్టేటస్ అంటాం. ఆహ్, నెక్స్ట్ ఎనీ చేంజెస్ మస్ట్ నాట్ బ్రేక్ దిస్ ప్రూవెన్ స్టేటస్. ఇప్పుడు ఏ చేంజ్ అయినా గాని, ఈ స్టేటస్, ఈ వాలిడేటెడ్ స్టేటస్ ఉంది చూసావా? అది ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించకూడదనమాట. అదే చెప్తున్నారు. దేని మీద? ఆఫ్ ఫెసిలిటీస్, సిస్టమ్స్, ఎక్విప్‌మెంట్స్ ఆర్ ప్రాసెస్. తెలిసిందే కదా! ఫెసిలిటీస్ అంటే మనకి బిల్డింగ్ అయినా రావచ్చు, ప్లాంట్ ఏరియా అయినా రావచ్చు. సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యుటిలిటీస్ రావచ్చు. యుటిలిటీస్‌లో ఇంకా మనకి ఇంకా చానా ఉంటాయి. లైక్ వాటర్ సిస్టము, హెచ్‌విఎస్‌సి, కంప్రెస్డ్ ఎయిర్ ఇవన్నీ సిస్టమాటిక్ ప్రొసీజర్ కింద వచ్చేస్తాయి. ఎక్విప్‌మెంట్స్ మనకి చూసుకున్నట్టయితే తెలిసిందే కదా! రియాక్టర్స్, సెంట్రిఫ్యూజ్, డ్రైయర్స్, ఏఎన్ఎఫ్‌డీస్ ఇలాగా రకరకాలుగా ఉంటాయి. మన ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అది మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్స్ ఫ్రమ్ ది ఏపీఐ. అంటే మనకి ఎగ్జాంపుల్‌గా బీపీఆర్ అనుకోండి, బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్‌లో ఏముంటది? ఒక ప్రాసెస్ అనేది ఉంటది. అలా అనమాట. అంటే ఇది ఒక స్టెప్ వైస్ అంటే ఒక ఆపరేషనల్ పారామీటర్స్ అనుకోవచ్చు. వీటిని మనం ప్రాసెస్ అంటాం. అందుకని ఇప్పుడు మీకు డెఫినిషన్ అనేది క్లియర్‌గా అర్థమైంది గదా! ఏ ఫార్మల్ సిస్టమ్ అంటే ఏంటి ఇప్పుడు? ఫార్మల్ సిస్టమ్ అంటే ఒక కంట్రోల్డ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. బై విచ్ క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్ అంటే నువ్వు గాదు, నేను గాదు, ఎవడు పడితే ఆడు గాదు. ఒక క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్ మాత్రమే ఉండాలి. ఆఫ్ అప్రోప్రియేట్ డిసిప్లిన్స్ మీన్స్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కలిసి రివ్యూ చేస్తారు. దేన్ని? ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ చేంజ్‌ని బేస్ చేసుకొని వీళ్ళంతా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసింది దేన్ని రివ్యూ చేస్తారు? ప్రపోజ్డ్ ఆర్ యాక్చువల్ చేంజెస్‌ని. ఈ చేంజ్ అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది చూపిస్తది. దేనికి? వాలిడేటెడ్ స్టేటస్‌కి. సో, అందులో ఏమేమి ఉంటాయన్నమాట? ఫెసిలిటీస్, సిస్టమ్స్, ఎక్విప్‌మెంట్స్, ప్రాసెస్ ఈ విధంగా. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక డెఫినిషన్ చదువుతున్నామంటే అది ఫస్టు స్టెప్ బై స్టెప్ మనం అర్థం చేసుకుంటే, ఆ డెఫినిషన్ ఎంతో సేపు పట్టదు మనకి నేర్చుకోవాలనుకుంటే. సో, అందుకని ఈ చేంజ్ కంట్రోల్ గురించయితే ఈ విధంగా చెప్తున్నాను. ఓన్లీ డెఫినిషనే చెప్పాను నేను. మీరింకా ప్రాసెస్ అయితే వన్స్ ఒకసారి ఆ డిపార్ట్‌మెంట్ సపోజ్ ఇప్పుడు నేను అన్నాను కదా! క్వాలిఫైడ్ రిప్రజెంటేటివ్ అంటే ఆ పర్సన్ ట్రైనింగ్ అయితే అది వేరే లెక్కుంటది. అంటే అసలు ఈ చేంజ్ కోడ్‌లో ఎక్కడెక్కడికెళ్తుంది? ఏంటి ఫంక్షనల్ టీమ్స్ దగ్గర ఎలాగా సర్క్యులేట్ అవుతుంది? అనేది ఇంకా డీప్‌గా ఇన్వాల్వ్ అయితే తెలుస్తూ ఉంటదనమాట. సో, నేనైతే ఇంక ఈ వీడియో ఇక్కడితోనే ముగించేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.